ఇది చిత్తూరు నియోజకవర్గ థర్డ్ క్లస్టర్ పరిధిలో మహానాడు జరుగుతున్నది. ఇది మినీ మహానాడు కాదు, మహానాడు. దీన్ని మా గురిజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సూచన మేరకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఆదర్శంతో మేము ముందుకెళ్తున్నాం. దీన్ని తెలుగుదేశంలో ఇంత యూనిటీ ఉంటుంది. కుటుంబం అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే కుటుంబం. సంక్షేమానికి కానీ కార్యకర్తలకి భరోసా కానీ ఇది తెలుగుదేశం ఇచ్చినంత ఇది ఏ పార్టీ ఇవ్వదు. మొత్తం మీద దేశ చరిత్రలోనే ఇది ఒక కొత్త అధ్యయనం. ఎందుకంటే 1875 క్లస్టర్లు ఒకేసారి స్టార్ట్ అవ్వడము, అన్ని క్లస్టర్లు యాక్టివేట్లో ఉండడము, ఇది తెలుగుదేశం యొక్క స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ని ఇంకా ముందుకెళ్తామని, ఇదేలాగా తీసుకెళ్తామని మీ అందరి సమక్షంలో మేము కోరుతున్నాం. మా క్లస్టర్లో ఉండే 5 డివిజన్ వాళ్ళు రాత్రి పగులు కష్టపడుతున్నాం. ప్రజలకు సేవ చేసే దానికోసమే ముందుకెళ్తున్నాం. ప్రజలలో అవినీతి లేకుండా మీరు ఎక్కడైనా విచారించుకోవచ్చు. మా క్లస్టర్ గురించి కానీ మా గురించి కానీ ఎక్కడ చిన్న అవినీతి చేయము. మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటాం. పార్టీ అంటే అభిమానం. పార్టీలో మేము పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశంలోనే ఉంటాం. పోయేంత వరకు, ఆఖరి శ్వాస వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. తెలుగుదేశం కుటుంబం సంక్షేమం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం. మాకు ఎవరైనా ఒకటే. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మన గురిజాల జగన్మోహన్ గారు ఒకటే చెప్తారు, ఎలక్షన్ అయిపోయింది, ఆ రోజుతో మొత్తం వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మన ప్రజలే, మనం వాళ్ళకి సేవ చేయాలా. మేము అప్పుడే మా క్లస్టర్లో చెప్పారు ఒకరు, నిజంగానే మా రోడ్డు వేసుకోలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక లైట్ వేయలేదు. ఎందుకు? మేము వేరే పార్టీ అని పార్టీలకు అతీతంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు వీళ్ళని లేదు, మాకంటే ముందు ఎదుటి పార్టీ వాళ్ళకి, ఎదుటి మనుషులకే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదన్నా చూసి వాళ్ళు ఆదర్శంగా ఎప్పుడైనా జీవితంలో వాళ్ళ పార్టీ వస్తే ఆ రోజు వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ బతకాలి, భయం లేకుండా బతకాలి. ఒక టీ అంగడి దగ్గర కూర్చొని ఒక ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో లేదు. ఈరోజు ఆ సంస్కృతిని అంతా బ్రేకప్ చేసి అందరూ శాంతి ప్రశాంతతతో ముందుకు వెళ్తారు. వెళ్ళే ఆదర్శంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ మాకు ఇచ్చే సూచనలు అవి, దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు వెళ్తాము. మాకు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నమస్తే. ఈ రోజు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నేను ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా క్లస్టర్ పరిధిలో మా క్లస్టర్ ఇన్ఛార్జి మద్దిపట్ల ఈశ్వరరావు గారు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్ గా అనుకుంటున్నాం. ఎందుకంటే మా వార్డులో డెవలప్మెంట్ కి అవధులు లేకుండా దూసుకెళ్తున్నాం. అట్లాగే మన గురిజాల జగన్మోహన్ గారు కూడా చిత్తూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమం అడిగినా వార్డు పరిధిలో, అంటే ఈ క్లస్టర్ పరిధినే కాకుండా అన్ని డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఎమ్మెల్యే గారు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. అట్లాగే మన వార్డులో కూడా మంచి అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాలు ఈ చేయనటువంటి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతిదీ ముందుకు తీసుకెళ్లి అన్ని కార్యక్రమాలు జయప్రదం చేస్తూ ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వాలు అయితే ఏమి ఒక రోడ్డు కూడా వేయలేకపోయినారు, కనీసం ట్రాక్టర్తో మట్టి పోయలేదు. చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఈ రోజు అదే మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఏ పార్టీ అయితే మనకు ముందు అడిగితే మనకు చేయలేదో ఆ అభివృద్ధిని వాళ్ళకే చేసి చూపిస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి గారికి, మా వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఛార్జికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పాత్రికేయులకి, ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఇచ్చిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు మా గురిజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే రాష్ట్రంలోనే 35వ స్థానం వచ్చినారు 2 ఏళ్ల పరిపాలనలో. మన జిల్లాలో 2వ స్థానం వచ్చింది. ఇది నవ్వుతో భవిష్యత్తు. ఎందుకంటే రాష్ట్రంలో హేమాహేమీలు సీనియర్లంతా ఉన్నారు, వాళ్ళంతా కూడా కాదని 35వ స్థానం వచ్చిందంటే అది కార్యకర్తలు నాయకుల బలమేది. అది ఇంకా పాయింట్లు తగ్గి 10 లోపల రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ మహానాడు గురించి చెప్పాలంటే మా 3వ క్లస్టర్లో
అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఒక ఉదాహరణ ఇది. మన చిత్తూరు కాన్స్టిట్యూన్సీలోనే నెంబర్ 1గా ఈ క్లస్టర్ జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు. అయినా కూడా మా క్లస్టర్లో ఆ యూనిటీ ఎంత మాత్రం పనిచేస్తుంది. ఇది ఈ 3 రోజులుగా మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ కృషి అద్భుతంగా ఈరోజు మనం చూస్తున్నాము. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ఈ క్లస్టర్కి ఫస్ట్ ఇన్ఛార్జి నేనే ఉన్నాను. ఆ రోజు మేము ఎన్నో ప్రయోగాలు చేసినాం. ఆ రోజు ఉన్న ఇన్ఛార్జి దుర్బాబుని కానీ నేను కానీ ఇక్కడ ఆ రోజు ఉన్న నాయకులంతా కూడా ప్రతిపక్షంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దాన్ని సవాల్గా తీసుకుని మేము ఆ రోజు ఒక బాట వేసినాము. దాన్ని ఈరోజు రహదారి అద్భుతంగా తయారు చేసినటువంటి మా ఇన్ఛార్జీలు కానీ మా క్లస్టర్ ఇన్ఛార్జికి మన ఈశ్వరరావు బాబు గారికి డివిజన్ ప్రెసిడెంట్కి డివిజన్లో ఉన్న మిగతా నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి మహానాడు నవ్వుచేసి. ఎందుకంటే ఇంత వర్చువల్గా ప్రపంచంలోని ఏ పార్టీ ఇంత అద్భుతంగా జరిపించలేదు. అది మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మన నారా లోకేష్ గారికి ఆ యొక్క ఖ్యాతి చెందుతుందనేసి